వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే. ఎస్ఐఆర్ పైన చాలా ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ మొదలైంది. అయితే ఎస్ఐఆర్ పైన చాలా ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అందులో మొట్టమొదటి ప్రశ్న ఏంటి అంటే, కొత్తగా పెళ్లి చేసుకొని అంటే 2002 తర్వాత పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చిన కోడళ్ళ పరిస్థితి ఏంటి అనేది కొనసాగుతున్న ఎస్ఐఆర్లో అతిపెద్ద ప్రశ్న. అంటే 2002లో ఏదైతే ఓటర్ లిస్ట్ ఉందో ఆ ఓటర్ లిస్టులో ఉన్న బంధువులకు మాత్రమే ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓటు కన్ఫర్మ్ అవుతుంది, లేదంటే కన్ఫర్మ్ కాదనేది చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆ ఎస్ఐఆర్ విధానాల్లో మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఏం చెప్తున్నారు, కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏం చేయమంటున్నారంటే వాళ్ళ పుట్టింటికి వెళ్ళి వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ నాయననో తాతనో నాయనమ్మనో అమ్మనో నాన్ననో వాళ్ళకి 2002 ఓటర్ లిస్టులో ఓటు ఉంటే దానికి సంబంధించిన ఒక ఆధారాన్ని పట్టుకొని తీసుకొచ్చి 2025లో అత్తగారింటికి వస్తుంది కదా, 2025 ఓటర్ లిస్ట్కి ఆ ఎన్యూమరేషన్ ఫారంకి లింక్ చేసి బిఎల్ఓకి ఇవ్వమని చెప్తున్నారు. క్లియర్. మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, హైదరాబాద్ లాంటి నగరాల్లో గుజరాత్ నుంచో లేకపోతే పంజాబ్ నుంచో మహారాష్ట్ర నుంచో బీహార్ నుంచో ఇక్కడికి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు చాలామంది. అయితే పంజాబ్లో ఉన్న బంధువుల అమ్మాయిని హైదరాబాద్లో ఉన్న ఒక పంజాబీ పెళ్లి చేసుకున్నాడు అనుకోండి. పెళ్లి చేసుకున్న అమ్మాయికి 2002లో ఖచ్చితంగా ఓటు ఉండదు. ఇప్పుడు 38 ఏళ్ళు 36 ఏళ్ళ వయసున్న వరకు 38 ఇయర్స్ వరకు ఎవరికైతే ఏజ్ ఉందో, ఇప్పుడు హైదరాబాద్లో పెళ్లి చేసుకున్నాక 36 ఏళ్ళ వయసు వరకు ఎవరైతే ఉందో వాళ్ళకి 2002లో ఓటు ఉండే అవకాశం చాలా తక్కువ ఉంది. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? ఇది అతిపెద్ద ప్రశ్న. అంటే గుజరాత్కి వెళ్ళి వాళ్ళ అహ్మదాబాద్ పక్కన ఏదో చిన్న ఊరు ఉంటుంది, ఆ ఊరికి వెళ్ళి ఆ ఊర్లో 2002 ఓటర్ లిస్టును వెతుక్కొని అక్కడికి వెళ్ళి వాళ్ళ నాయనదో తాతదో నానమ్మదో మా కుటుంబం అక్కడ ఉందని నిరూపించుకుంటూ ఓటర్కి సంబంధించిన వివరాలు తీసుకొని హైదరాబాదులో తన అత్తగారింట్లో తన అడ్రస్లో ఉన్న ఓటర్ ఇప్పుడున్న ఎన్యూమరేషన్ ఫామ్కి జత చేసి పంపించాలా? ఇది అతిపెద్ద ప్రశ్న. అంటే 2002లో ఆమె ఎక్కడో ఇంటర్మీడియటో ఏమో చదువుతుంటుంది, 16 ఏళ్ళో 17 ఏళ్ళో ఉంటుంది, ఓటు హక్కు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు. ఇప్పుడు పెళ్ళైంది, 2002 తర్వాత పెళ్ళైంది. కానీ 2002లో ఫలానా వ్యక్తి పంజాబ్లో బతుకుతున్న వ్యక్తి బిడ్డ అమ్మాయి మనవరాలు అని ఇక్కడ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎస్ఐఆర్లో. యాడ్ ప్రోజనీలో వచ్చే సమస్య ఇదే. యాడ్ ప్రోజనీ ప్రకారం ఏం చేయాలి? ఎలక్షన్ కమిషన్ కానీ ఎన్నికల అధికారులు కానీ బిఎల్ఓలు కానీ చెబుతున్నది ఏంటంటే, ఒకవేళ కొత్త కోడళ్ళు మీ ఊర్లో ఎవరైనా పెళ్లి చేసుకొని వచ్చినుంటే వాళ్ళు ఏం చేయాలంటున్నారంటే, ముందు ఎన్యూమరేటర్ మన ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 పత్రాలు మనకిస్తాడు, పేపర్లలో మన వివరాలన్నీ ఫిల్ చేయాలి. ఫిల్ చేసేటప్పుడు ఆ పత్రం ఎలా ఉంటుందో కూడా నేను ఇంకొక వీడియో చేయబోతున్నాను. ఆ పేపర్లో వివరాలన్నింటినీ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఈ ఇంటికి నేను పెళ్లి చేసుకొని కోడలుగా వచ్చాను, 2025లో నాకు ఓటు హక్కు ఉంది, ఆ ఓటు నెంబర్ వేయాలి. కానీ 2002లో నాకు ఓటు లేదు కాబట్టి 2002లో ఎవరికైతే భారతదేశంలో ఓటు ఉందో ఆ ఓటున్న వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే ఇక్కడ మళ్ళీ ఓటు వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే ఓటు పోతుంది. చాలా క్లియర్, అర్థమవుతుంది. 2002లో ఈ అమ్మాయికి ఓటు లేదు, ఆమె అత్తింట్లో ఉంది. ఇప్పుడు ఆమె అత్తగారింటి దగ్గర ఆమె ఓటుని నిరూపించుకోవాలి, నా ఓటు ఉంది, నా ఓటు ఇక్కడే ఉండాలనుకుంటే ఆమె పుట్టింటికి వెళ్ళి వాళ్ళ నాన్నదో అమ్మదో తాతదో నానమ్మదో 2002 ఓటర్ లిస్టులో పేరుంటే ఆ పేరుకు సంబంధించిన లెటర్ వివరాలు ఆ నెంబర్ని అక్కడుండే బిఎల్ఓ ఇస్తే తీసుకొచ్చి ఇక్కడ అత్తగారింటి కాడ ఉన్న బిఎల్ఓకి ఇస్తే అప్పుడు అత్తగారింటి దగ్గర ఆమెకు ఓటు ఉంటుంది. క్లియర్. ఇది ఎవరు? ఎన్నికల అధికారులు చెబుతున్నది. సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఇక్కడ బిఎల్ఓలు అందుబాటులో ఉన్నారు, 2002 ఓటర్ లిస్టులు పట్టుకొని కూర్చొని ఉన్నారు, మనం పోగానే ఇస్తారు. ఒకవేళ గుజరాత్లో ఉంది, ఆల్రెడీ పశ్చిమ బెంగాల్లో ఉంది, లేకపోతే ఇంకో చోట ఉంది, అక్కడ వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ సొంతూరుకి వెళ్ళి ఈ సర్టిఫికెట్స్ తేవాల్సిందేనా? ఈ ప్రశ్నకి ఇప్పుడు సమాధానం కావాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్కు వద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి గ్రామం నుంచి చాలా కుటుంబాలు హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నాయి. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేస్తారు, హైదరాబాద్లో ఉద్యోగం చేసి డబ్బు సంపాదించుకుంటారు, ఇక్కడ జీవనోపాధిని పొందుతున్నారు. మరి హైదరాబాద్లో వీళ్ళు నివాసం ఉంటున్న కాలనీలో వీళ్ళకు ఓట్లున్నాయి, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళ సొంత గ్రామాల్లో ఓట్లున్నాయి. చాలాసార్లు ఈ ప్రశ్న వచ్చింది. ఎందుకు అప్పట్లో కొన్నిసార్లు ఎన్నికలు జరిగినప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు, అప్పట్లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోయారు అన్నప్పుడు ఒక ప్రశ్న వచ్చింది, హైదరాబాదులో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఓట్లని తమకు అనుకూలంగా వేయించుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్తో కలిసి ఎన్నికలు వెళ్ళకూడదు అనే ఒక వ్యూహం ఉంది అనే ప్రశ్న కూడా వచ్చింది అప్పట్లో. ఎందుకంటే హైదరాబాదులో
ఉన్న ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఓటేస్తారు. 2018లో జరిగింది ఆ ఎన్నిక, 2018లో. ఆ తర్వాత 2019లో 1 ఇయర్ గ్యాప్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తాయి. అక్కడ పోయి మళ్ళీ వాళ్ళు ఓటేస్తారు. లేదు ఒకేసారి అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి ఎన్నికలు ఉన్నాయనుకోండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఏం జరుగుతుందంటే తెలంగాణలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఓటేయాల్సి వస్తుంది, అక్కడికి వెళ్ళి ఓటేయాల్సి వస్తుంది. ఒకే రోజు కుదరదు కాబట్టి, పోలింగ్ టైం డే కుదరదు కాబట్టి అప్పుడు ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ మీద ఇంట్రెస్ట్ ఉంటారు. ఆంధ్రాలో పుట్టిన వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ మీద ఇష్టం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండాలనిపిస్తుంది, ఏపీలోనే ఓటేయాలనిపిస్తుంది. అప్పుడు హైదరాబాద్లో నుంచి చాలామంది బస్సులు పెట్టారు, మనకు తెలుసా కల్చర్. చాలామంది బస్సులు పెట్టి అటు వెళ్ళిపోయారు, ఆంధ్రప్రదేశ్కి పోయి ఓట్లు వేసి వచ్చేవాళ్ళు. హైదరాబాద్లో ఉన్న ఓటును వదులుకొని ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ సొంతూరులో ఉన్న ఊరికి వెళ్ళి అక్కడ ఓటేసేవాళ్ళు. సో ఇది బీఆర్ఎస్కి ఇక్కడ రాజకీయం చేయడానికి అప్పట్లో మాకు అంటే నష్టమయ్యే అవకాశం ఉంది వాళ్ళ వ్యూహాల ప్రకారం. కాబట్టే కేసీఆర్ ఒక 1 ఇయర్ ముందు ఎన్నికలకు వచ్చాడని ఒక చర్చ జరిగింది. అయితే అదే ప్రశ్న ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తెరపైకి వస్తుంది. మళ్ళీ చెప్తున్నాం కదా, కొత్త కోడలకు వచ్చిన సమస్యనే ఇక్కడ మళ్ళీ వస్తుంది. ఎస్ఐఆర్లో ఏమొస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటు ఉన్న వ్యక్తి, హైదరాబాద్లో ఓటు ఉన్న వ్యక్తి, ఒకే వ్యక్తికి ఏపీలో ఓటు ఉంది, హైదరాబాద్లో ఓటు ఉంది. నాట్ ఓన్లీ ఏపీ, తెలంగాణలో అయినప్పటికీ కూడా హైదరాబాద్లో ఓటు ఉంది, కరీంనగర్లో ఓటు ఉంది, హైదరాబాద్లో ఓటు ఉంది, నల్గొండలో ఓటు ఉంది, హైదరాబాద్లో ఓటు ఉంది, మహబూబ్ నగర్లో ఓటు ఉంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్నికలప్పుడు ఎక్కడ అందుబాటులో ఉంటే, తెలంగాణలో అయితే ఏం చేస్తున్నారు, తెలంగాణలో ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ ఓటేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఓటేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ రాజకీయం ఇంపార్టెంట్, మనకు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలంగాణ రాజకీయం అవసరం లేదు, తెలంగాణ ప్రభుత్వ పాలసీలు అవసరం. కానీ రాజకీయం వాళ్ళకేం అవసరం, రాజకీయం వచ్చేసరికి వాళ్ళ అభిమాన నాయకులు ఉంటారు, అభిమాన పార్టీ ఉంటుంది. ఊర్లోకి ఖచ్చితంగా మన ఊరికి వెళ్ళి ఊర్లో రాజకీయం చేస్తాం గ్యారంటీగా. అప్పుడు అటు వెళ్తున్నారు కాబట్టి అప్పుడు అది చేశారు. ఇప్పుడు వచ్చే ప్రశ్న ఏంటంటే, హైదరాబాదులో ఎన్యూమరేటర్ మన ఇంటికి వచ్చి ఇచ్చే ఏదైతే పత్రాలు ఉన్నాయో, 2 పత్రాలు ఎలక్షన్ కమిషన్ చెప్తుందో, ఆ పత్రాలలో ఇక్కడ ఓటును ఉంచుకోవాలనుకున్నప్పుడు ఆ పత్రాలలో వాళ్ళ వివరాలు నమోదు చేసినప్పుడు వాళ్ళ సొంతూరికి వెళ్ళి 2002 లిస్టు ప్రకారం డేటా తెచ్చి ఇక్కడ అటాచ్ చేస్తారా, చేయరా? లేదు, నెల రోజులు టైం ఇచ్చారు కాబట్టి నిన్న స్టార్ట్ అయింది. జూన్ 25 నుంచి జూలై 24 తారీఖు వరకు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ నడుస్తుంది. ఈ 24 తారీఖు వరకు మనం పారాలు నింపొచ్చు. కాబట్టి నేను హైదరాబాద్ ఉన్ని, నాకు ఓటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందనుకోండి, హైదరాబాద్లో ప్రస్తుతం నాకు ఇక్కడ ఓటు ఉంది కూకట్పల్లిలో. నేను కూకట్పల్లిలో వివరాల్ని ఫిల్ చేసి ఇచ్చేసా, అయిపోయింది. ఏది ఇలా 3 స్ట్రాటజీల ప్రకారం, ఏది సెల్ఫ్ మ్యాపింగ్లో ప్రకారం ఇచ్చేసా. సెల్ఫ్ మ్యాపింగు, యాడ్ ప్రోజ్ అని, లేకపోతే సెల్ఫ్ ప్రోజ్ అని వదిలేద్దాం, ఇచ్చాను అనుకోండి. నేను హైదరాబాద్లో పారాలు ఫిల్ చేసి బిఎల్ఓకి ఇచ్చిన, మళ్ళీ ఊరికి వెళ్ళిపోయిన వారం తర్వాత మా ఊర్లో కూడా బిఎల్ఓకి మళ్ళీ ఆ ఫారం సేమ్ ఇవే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చారు మాకు, అక్కడ కూడా ఫిల్అప్ చేసి ఇచ్చేసా. ఇచ్చిన తర్వాత నాకు అక్కడ ఓటు ఉంటుంది, ఇక్కడ ఓటు ఉంటుందా? ఎలక్షన్ కమిషనర్ చెప్తున్నారు, సుదర్శన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, 2 చోట్ల ఓటు ఉంటే కేసు అవుతుంది, వాళ్ళపైన అది క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటున్నారు. దాన్ని తేల్చేది ఎవరు? ఇప్పటిదాకా ఎందుకు తేల్చలేదు? ఎస్ఐఆర్ ద్వారా తేల్చే అవకాశాలు ఎన్ని ఉన్నాయి? ఇదే అసలు ప్రశ్న. అర్థమైంది కదా? 2 ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఒకటి, కొత్త కోడళ్ళు వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళు ఎలా వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలను తీసుకొచ్చి, వాళ్ళ కుటుంబ సభ్యులకు 2002లో వాళ్ళ సొంతూరులో ఓటు ఉందనే వివరాలను తీసుకొచ్చి హైదరాబాదులో వాళ్ళ అత్తగారింట్లో ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్ ఉందో ఆ ఫామ్కి అటాచ్ చేయాలి, మొదటి ప్రశ్న. రెండోది వచ్చేసి, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో 2 చోట్ల ఎస్ఐఆర్ నడుస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో 2 చోట్ల ఎన్యూమరేషన్ ఫామ్లు ఫిలప్ చేస్తే 2 చోట్ల ఓటు ఉంటుందా? 2 చోట్ల ఓటు ఉండకుండా ఒకే చోట ఓటు ఉండేటట్టు ఎలా చేస్తారు? ఈ ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం రావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి. ఎస్ఐఆర్ పైన వరుస వీడియోల కోసం చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల.